విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆ నెలలో గ్రహాలు అనేవి ఏ రాశుల్లో ఎక్కడున్నాయని తెలుసుకోవాలి. ముందుగా గురు వృషభంలోను, రాహు మీనంలోను, కుంభంలో శని, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, కన్యలో కేతు, కర్కాటకంలో కుజుడు, తుల వృశ్చిక రాశుల్లో రవి యొక్క సంచారం. ఇది అక్టోబర్ మాసంలో ఉండే గ్రహ సంచారం అంటాం. మరి కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని చూస్తే లాభస్థానంలో శుక్రుడు యొక్క సంచారం. లాభంలో శుక్రుడు ఉంటే అభివృద్ధి బాగా సాధ్యం. అభివృద్ధే కాదు, వివాహాలు జరగటం, పుణ్య కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ప్రయాణాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, ధైర్యంతో చేయటం, విజయం సాధించటం, కుటుంబంలో ఆరోగ్యము, ఆర్థిక లాభాదేవీలు బాగా ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీలు వసూలుగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లాభం కలుగుతుంటుంది వాళ్ళకి. బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం, సంగీత సాహిత్య సభలకు వెళ్ళటం, సమావేశం కావటం, భార్యా పిల్లల వల్ల కూడా సుఖము సంతోషము, అనుకూలంగా ప్రయాణాలు, వ్యవహార జయాలు జరిగే అవకాశాలు ఉంటే సంఘంలో గౌరవం మర్యాదలు, శుభవార్తలు, ప్రియమైన మాటలు వినటం, నూతన వ్యక్తులతో పరిచయాలు. ఇది శుక్రగ్రహం యొక్క ప్రభావం. తర్వాత కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి షష్టమంలో కుజుడు, శత్రులు మిత్రులుగా మారటం, భూ సంబంధమైన వ్యవహారాల్లో ముందంజలో ఉండటం, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, టాపీ మేస్త్రీల దగ్గర నుంచి అడ్వకేట్స్ కానీ, న్యాయవాదులకు కానీ, రక్షణ భటులకు కానీ, రక్షణ రంగంలో వాళ్ళకి కానీ, నేవీ వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా యంత్ర ఆయుధాల దగ్గర పనిచేసే వ్యక్తులందరికీ కూడా మేలు జరుగుతుంది వీళ్ళకి. అంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది. అంటే కుజుడు బాగున్నాడు అంటే వీళ్ళు డబ్బులు కాస్త అసెట్స్ రూపంలో చేంజ్ చేసుకుంటారు. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులతో పాటు ఎక్కడ కన్వర్ట్ చేస్తారంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు. అంటే భూములు, ఇళ్ళు, స్థలాల మీద, వ్యవసాయ భూముల మీద బాగా పెట్టుబడులు పెడతారు. కెమికల్ కంపెనీస్ మీద, డయాగ్నోసిస్ సంబంధించిన కంపెనీల మీద, వీటి మీద పెట్టుబడులు పెట్టి అధిక లాభాలతో ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కుజుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే కుజ శుక్రులు చాలా బాగున్నారని చెప్పుకోవచ్చు. అంటే కుజుడు శుక్రుడు. తర్వాత దశమ స్థానంలో బుధుడు వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, వ్యాపారం పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ప్రయాణాలు చేయొచ్చు, అకాల నిద్ర కలుగుతుంటుంది, శరీరంలో కొంత రవి వల్ల ఉష్ణం పెరుగుతుంది, శరీరంలో కొంత దొరదలు, తలపోటు, నేత్ర సంబంధమైన వ్యాధులతో కొన్ని బాధపడుతూ ఉంటారు. అలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త సిద్ధపడితే మరింత వాళ్ళకి ప్రాబ్లం రాదు. కానీ కొన్ని మంచి జరిగే, ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రవి వల్ల ఇబ్బందులు. కానీ ఉద్యోగ భద్రత అవసరం. అంటే మనం ఉద్యోగం చేస్తున్నామంటే పక్క వాళ్ళందరికీ రహస్యాలు చెప్పకూడదు. ఆ రహస్యాలన్నీ చెప్పడం వల్ల అధికారుల దగ్గరికి వెళ్ళి అధికారుల యొక్క చివాట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో అంత స్థాయికి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అంత స్థాయి తెచ్చుకుంటే కొన్ని ఇబ్బందులు కన్నా పరిణామాలు వస్తుంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోవడం చాలా మంచిది. అంటే రవి వల్ల అలా జరుగుతుంటుంది అని అర్థం. దాని తర్వాత ద్వితీయంలో రాహు ఉన్నాడు. చీటికి మాటికి భార్యాభర్తల మధ్యలో గొడవలు, కుటుంబంలో అలజడి, ఫైనాన్షియల్ వస్తూ ఉన్నా కూడా ఎలా ఖర్చు పెట్టాలని, అధికంగా ఖర్చు పెట్టాలని ఆలోచనలు, కొంత అక్రమ సంబంధాలు, అలానే స్త్రీ మూలకంగా గొడవలు, స్త్రీలకి పురుషుల మూలకంగా గొడవలు, పురుషులకి స్త్రీ మూలకంగా గొడవలు, పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు గౌరవ మర్యాదలు కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. నేత్ర పీడలు అంటే కంటికి సంబంధించిన పీడలు, విసుగు, అలసట, చిన్న పనిని కూడా శక్తికి మించి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు. అంటే బాగున్నా కూడా ఇలాంటి అవరోధాలు కొన్ని వస్తుంటాయి వాళ్ళకి. ఆ అవరోధాలను కాపాడుకోవాలి. కొంత ఆందోళన, మానసికంగా కొంత ఆందోళన, ఎవరో విషయాల మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి గొడవలు పడుతుంటారు. అంటే వీళ్ళ విషయాలు కాదు ప్రత్యేకంగా, ఎవడో బయటకు పోయే విషయాలు కొన్ని ఉంటాయి. దారిలో దానయ్య అంటారు చూసారా, అలా వాళ్ళెవడి గురించో వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. అలాంటి వాటికి ముందుకు వెళ్ళకూడదు. మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి, ముందుకు వెళ్ళాలి.
అలానే బంధుమిత్రులతోటి కూడా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధిస్తూ ఉంటారు. అవును గురుగారు. దానితో పాటు జన్మంలో శని వక్రగతిలో ఉన్నాడు, కొద్దిగా ఆరోగ్యం కుదుటపడుతుంది. కొద్దిగా ఆరోగ్యం కుదుటపడుతుంది కానీ కుదుటపడుతున్నా కూడా ఆలోచనలు మళ్ళీ మారిపోతుంటాయి వాళ్ళకి. ఉన్నట్టుండి మనస్తత్వం అనేది స్టెబిలిటీగా ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు, రేపు ఉన్నది ఎల్లుండి, కొంత మారిపోతుంది. రోడ్ మ్యాప్ కరెక్ట్ తెలియకుండా ఉంటారు ఈ అక్టోబర్ మాసంలో. కానీ దాన్ని తగ్గించుకోవాలి, దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, బాగా చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ చేసుకోవాలి. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం, ప్రయాణాలు చేసిన ప్రమాదాలు జరగకుండా, కరెంటు సంబంధించిన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ, రక్షణ శాఖలో కానీ వీళ్ళందరికీ బాగుంటుంది. కానీ ఏది ప్రమాదం జరగకుండా కొద్దిగా కాపాడుకుంటుండాలి అప్పుడప్పుడు. అంటే చిన్న చిన్న విషయాలు, అది పెద్దగా జరిగే అవకాశాలు ఉండవు కానీ చిన్న చిన్న విషయాల్లో కొంత జాగ్రత్త. అంటే కుటుంబంలో ఆరోగ్యము, ఆర్థిక లాభాలు, ధనధాన్య సంపత్తులు, అలా నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే విద్యుత్ పరికరాలు, మిషనరీ, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దుస్తులు కూడా కొనుగోలు చేస్తారు వాళ్ళు. పెళ్లిళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తే కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభం. గురువు చతుర్థంలో ఉన్నాడు, డబ్బు వస్తుంటుంది. ఆ డబ్బును ఎసెట్స్ రూపంలో మలుస్తుంటారు. నా దగ్గర డబ్బు లేదు, లిక్విడ్ క్యాష్ తగ్గుతుంటుంది వాళ్ళకి. లిక్విడ్ క్యాష్ తగ్గుతుంటుంది కానీ క్యాష్, ఆస్తులు పెరగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కొన్ని మనం చేసుకోవాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళటం మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి మంచిది గురుగారు? కాత్యాయనాయుధే కన్యకుమార్ ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని విద్యార్థులకి ఏంటంటే చదువు పట్ల ఆసక్తి చూపించకుండా వేరు ధ్యాస ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు దక్షిణామూర్తి శ్లోకాన్ని, తర్వాత సరస్వతీదేవి మంత్రాన్ని, దత్త కవచాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని, దత్త క్షేత్రాలు సందర్శన చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. అలానే శనగలు దానం చేయటం చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.